సో గైస్ బ్యాక్ ఆన్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం బిగ్ డాడీ కెసినోకి వెళ్తున్నాం. ఎస్, లోపలికి కాదు, బయటికి, ఎందుకంటే టికెట్లు ఏం బుక్ చేసుకోలేదు. సో యా, అది మీకు చూపిస్తా గైస్. ఆ కెసినోస్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చూపిస్తాను మీకు. ఎట్లయినా లోపలికి వెళ్తే రికార్డ్ చేయనిరు. అది అది దాన్ని ఏమంటారు, ఇట్స్ ఏ కామన్ థింగ్. ఇంకా మనకే బొక్క. సో మీకు చూపిస్తా, బాగుంటుంది బయట నుంచి. కాకపోతే యాక్చువల్లీ నైట్ టైం చాలా బాగుంటుంది గైస్. నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట, లైటింగ్స్తో అవి. కాకపోతే మనకి ప్రతిరోజు నైట్ వర్షం పడుతుంది. సో నేను తీయలేకపోతున్నా గైస్. సో ఇప్పుడే మీకు చూపించేస్తాను. యా గైస్, అది మ్యాటరు. వీళ్ళంటి వెయిట్ చేస్తున్నారు క్యాబ్ కోసం అనుకుంటా. అది గైస్ మొత్తానికైతే మా పూస పంజిమ్. యా, మనం ఆ రోజు నైట్గా ఇటే వచ్చాం గైస్. గోవా నుంచి వచ్చేటప్పుడు, సారీ ముంబై నుంచి వచ్చేటప్పుడు ఇటే వచ్చాం. కరంబా నాకు గుర్తుంది, నాకు బాగా గుర్తుంది. ఇటే వచ్చాం. కాకపోతే మనం పంజిమ్ మిస్ అయ్యాం. సో మనం పంజిమ్ని పంజిమ్ కన్నా ముందే మనం ఇక్కడెక్కడో రైట్ టర్న్ తీసుకున్నాం అనమాట. నైట్ టైం కదా, నాకు అంతగా తెలియలేదు గైస్. సరిగ్గా కనిపించలేదు నైట్ టైం, ఫుల్ వర్షం పడుతుంది. సో ఇట్స్ ఓకేలేండి, ఇప్పుడు చూస్తాం కదా, అది కావాలి మనకి. ఇక్కడ నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారేమో గైస్ ఈ సైడ్. ఇవన్నీ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్న అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా వీళ్ళందరూ గైస్ ఇవి చూడండి, రిసార్ట్స్ చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఇవన్నీ రిసార్ట్స్ మరి ఇల్లులో నాకు అర్థం కావట్లేదు, బట్ చూస్తుంటే మాత్రం నాకు రిసార్ట్స్ లాగా అనిపిస్తున్నాయి. యా, చాలా లాంగ్ ఉన్నాయి, ఐ మీన్ చాలా దూరం ఉన్నాయి ఇవి, ఈ రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ. కాకపోతే సౌత్ గోవాకి వీళ్ళకి దగ్గరే, బట్ వాళ్ళు ఇంకా నార్త్ గోవా రావాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను చెప్తాను కదా, ఒకవేళ మీరు గోవా వస్తే నా మాటిని నార్త్ గోవాలో బుక్ చేసేసుకోండి హోటల్స్. బాగా బీచ్ దగ్గర, కాలంగట్ బీచ్ దగ్గర బుక్ చేసేసుకోండి. ఇంకా అక్కడ స్కూటీ తీసుకుని మొత్తం తిరగండి అసలు A to Z. మీకు బెస్ట్ అనమాట అది. ఇంకా మళ్ళీ మీరు లాస్ట్కి బాగా బీచ్ దగ్గరికి వెళ్తారు, ఇంకా అన్నీ ఉంటాయి అక్కడ మీకు దగ్గరలో. ఇక్కడ అనుకోండి మీకు నైట్ 9:30, 10 కల్లా మొత్తం క్లోజ్ చేసేస్తారు. సో దానికన్నా మీరు బాగా బీచ్ దగ్గరే ఉన్నారు, బాగా బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఎంతసేపు అంటే నైట్ 12, 1, 2 అయినా సరే మీరు మళ్ళీ మీ హోటల్కి వెళ్తే మీకు ఫుడ్ ఉంటుంది అక్కడ. అదే బెస్ట్. అదే అంటే సౌత్లో ఉండవు అని చెప్పట్లేదు, సౌత్లో కూడా ఉంటాయి, బట్ కొంచెం హంగామా అనేది ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట మీరు నైట్ 2కి వెళ్ళినా సరే. గైస్ మనం ఆల్మోస్ట్ వచ్చేస్తాం అనమాట, అంటే పనాజీలోకి. ఇంకా బిగ్ డాడీ కెసినోకి వెళ్ళాలంటే కొంచెం లోపలికి వెళ్ళాలి అండి. యా, ఎట్లయినా ఈ బ్రిడ్జ్ మనం ఎక్కనీరు. సో ఒక్కసారైనా ఈ బ్రిడ్జ్ ఎక్కాలని నా కోరిక. అంటే ఒకసారి ఎక్కేలే అండి కార్లో వచ్చినప్పుడు, బట్ స్టిల్ బైక్ మీద వెళ్తే దాని లెవెలే వేరు. అదే మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి గైస్. చాలామంది ఇక్కడ ఆగారు, నేనేమో వెనకాల ఆగాను. అది నేను చెప్తుంది ఈ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ పైనకి మనల్ని ఎక్కనీరు. సో సాడ్. రోడ్డు చాలా బాగుంటుంది గైస్ సీరియస్లీ చెప్పాలంటే. యా, టూ వీలర్స్ ప్రొహిబిటెడ్ అంట. ఇదిగోండి రాసా చూడండి, 2 వీలర్స్ ప్రొహిబిటెడ్. పైకి ఎక్కి కొంచెంసేపు బండి పక్కన ఆపి ఫోటోలు దిగుతామని. అది ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు మనం కొంచెం పంజిమ్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఎక్స్ప్లోర్
గైస్ నేను ఓల్డ్ గోవా పనాజీ అనే పనాజీ పంజిమ్ నాకు ఎందుకు రెండు ఒకటే అనిపిస్తాయి అబ్బా ప్రతిసారి. కానీ నాకు రైట్ సైడ్ చూపిస్తుంది ఏంటి, మనం లెఫ్ట్ వెళ్ళాల్సిందే. సంథింగ్ ఈజ్ ఫిషీ. గైస్ నాకు గుర్తున్నంత వరకు వెళ్తా, ఎందుకంటే నాకు లెఫ్ట్లో ఉంటుంది కదా మనకి, మన రైట్ సైడ్ ఎందుకు చూపిస్తుందో నాకు అర్థం కావట్లా. మనం తిరుగుదాంలే అండి, ఇది లైట్ తీసుకుందాంలే, మనం తిరుగుదాం. గైస్ బై ద వే మీకు చెప్తా మర్చిపోయా, ఇది బస్ స్టాప్ అనమాట. మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఏ ఊరైనా సరే, గోవా నుంచి ఎటు పోవాలన్నా సరే ఇక్కడే ఆగుతాయి మీకు బస్సెస్, ప్రైవేట్ బస్సెస్ మొత్తం ఇక్కడే ఆగుతాయి అనమాట. సో మీరు 6 o'clockకి 5 o'clock కల్లా వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, మీకు ఎన్ని బస్సులే ఇంకా. సో బస్సెస్ మిమ్మల్ని ఎక్కించుకుని జాబ్ చేస్తుంది మీ ఇంటి వరకు. ఇది బస్ స్టాప్ గైస్, చెప్పాలంటే ఇది బస్ స్టాప్ అనమాట. అది ఏ ఊరికి వెళ్ళాలన్నా బస్సులు ఇక్కడ ఆగుతాయి. అది అండ్ నాకు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లానే వెళ్ళాను గైస్, అది నాకు గుర్తులేదు, బట్ జస్ట్ నేను ఊరికే తిరుగుతా. గైస్ ఇవన్నీ ఇంకా ఆఫీస్లే గైస్ బై ద వే, మీకు చెప్తా మర్చిపోయా, గోవాలో కూడా ఆఫీసులు ఉంటాయి. ఇవన్నీ ఇంకా ఆఫీస్లే. బ్యాంక్ ఆఫ్ ఇండియా అంట, చాలా పెద్దగా ఉంది. నాకు ఎంతవరకు గుర్తుందో, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎంతవరకు తిరిగానో అది మొత్తం చూపిస్తాను గైస్ మీకు. ఎందుకంటే నేను వెళ్ళిందని మెయిన్ ప్లేసెస్కి వెళ్ళాను అనమాట. సో యా అయ్యా అమ్మా, ఇది మెయిన్ జంక్షన్ అనుకుంటా గైస్ నాకు తెలిసి. నాకు కొంచెం కూడా గుర్తు రావట్లేదు, మై బ్యాడ్. అయ్యా కొంచెం కూడా గుర్తు రావట్లేదు. హై బట్ ఇట్స్ ఓకే. ఇది మొత్తం మీరు చూడవచ్చు కదా పనాజీ సిటీలో ఆఫీసులు కానీ ఇవన్నీ. అది గైస్ అదే నాకు ఇటే అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ మళ్ళీ రాంగ్ వెళ్తున్నానేమో అనిపిస్తుంది. ఇటే వచ్చా ఒకసారి, మరి ఆ కెసినోస్ ఎక్కడ ఉంటాయి? కానీ ఇటే వచ్చిన ఒకసారి, నాకు బాగా గుర్తు. యా ఇట్లా వెళ్దాం గైస్ కొంచెంసేపు, ఇట్లా వెళ్తే మనకేమైనా కనిపించిద్దేమో, చూద్దాం. లెట్స్ సీ. అద్దుకొని పక్క. ఎస్ నేను మర్చిపోలేదు, నేను కరెక్టే వచ్చా. చిటికలే ఆ పక్క గల్లీ గైస్, మనకి మెయిన్ గల్లీ అనమాట. సో ఇడ్డిగొంది ఇట్లా కాదు, కొంచెం ముందుకు వెళ్దాం. అదిగోండి గైస్, నేను మీకు అట్లా వచ్చి చూపిస్తానులే అండి, ఇక్కడ నుంచి మీకు ఏం కనిపించదు. బట్ బేసిక్లీ ఇదే రోడ్డు అనమాట. నేను చెప్పాల్సిన, నేను ఏదైతే మీకు చూపించాలనుకున్నానో ఇదే ఆ రోడ్డు. సో ఫైనల్లీ నేను కరెక్ట్ వెళ్తున్నాను రాంగ్ వెళ్తున్నాను అంటే రోడ్లు పరంగా చెప్తున్నా గైస్, రూట్ కరెక్టే లేండి. అది పాలో క్రూజ్ మొత్తం ఇంకా ఇదిగోండి గైస్, బిగ్ డాడీ కెసినో. సో ఇక్కడ ఇది అనమాట ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్తే మీకు ఒక జెట్స్కి వస్తుంది, ఐ మీన్ ఒక క్రూజ్ షిప్ వస్తుంది. ఆ క్రూజ్ షిప్ నుంచి ఇంకా మీకు పెద్ద క్రూజ్ షిప్కి తీసుకెళ్తారనమాట.
సో అది గైస్ సంగతి. నేను మీకు ఐ విల్ టేక్ యూటర్న్. అమ్మో, ఇదేమో డెల్టా రాయల్. ఇక్కడ చాలా ఉంటాయి గైస్ కెసినోలు, ఒకటే కాదు, ఒక 2-3 ఉంటాయి అనుకుంటా, కానీ చాలా బాగుంటాయి గైస్. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇదిగోండి, ఇది మెయిన్ థింగ్ బిగ్ డానీ కెసినో. ఇంకా అందరినీ ఇట్లా క్రూజ్ షిప్లోకి ఎక్కించుకుని తీసుకెళ్తారనమాట. అది కానీ లోపల అంతకేం ఉండదు కదా చెప్పాలంటే. జస్ట్ మీకు కెసినో గేమ్స్ ఉంటాయి, ఇంకా ఫుడ్, డ్యాన్సెస్, ఇంకా అంటే అవే ఉంటాయి. కాకపోతే క్రూజ్ షిప్లో మీరు కొంచెం సేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. అది సంగతి. ఇవన్నీ ఇట్లాంటి షిప్స్లో ఇంకా వాళ్ళని తీసుకెళ్తారు మెయిన్ షిప్కి. ఆ మెయిన్ షిప్ ఎవరుంది, అక్కడెక్కడో లోపల ఉంటుంది. అది అచ్చా, బిగ్ డాడీ కెసినో రీమోడలింగ్ చేస్తున్నారు గైస్ నాకు తెలిసి. అదిగోని బిగ్ డాడీ కెసినోది షిప్ లేదు, దే వర్ రీకన్స్ట్రక్టింగ్. అయ్యా సూపర్. పాలో క్రూజ్ అంట. అబ్బాబా గైస్ ఇది చూడండి, ఇది బాగుంది, ఈ యాచ్ బాగుంది, మస్తు లగ్జరీగా ఉంది అబ్బా యాచ్, క్రేజీ. ఓ జోధ్పూర్ సూపర్. బేసిక్గా అయితే ఇక్కడే ఉంటాయి గైస్ అన్ని క్రూజ్ షిప్స్. మరి ఏమీ ఒకది కూడా కనిపించట్లేదు, అన్నీ ఎడ్జ్కి వచ్చేసినాయి. ఏమైందో ఏంటో. మధ్యలో ఉండాల్సినవి ఇవన్నీ. ఇది మొత్తం ఇంకా కెసినో లేని గ్యాస్, ఇది మొత్తం. దట్స్ ఇట్. అది మ్యాటర్. అచ్చా, లేదా వర్షం ఎక్కువ పడుతుందని అయితే మార్చారా క్రూజ్ షిప్స్ని? అదే అర్థం కావట్లా, ఏం కనిపించట్లేదే. ఇట్స్ ఓకేలే అండి. సో ఇది గైస్ నేను చెప్పాలనుకున్నది. యాక్చువల్లీ ఇంకా చాలా క్లారిటీగా కనిపించింది గైస్. కాకపోతే మరి ఇప్పుడు షిప్స్ ఏమి లేవు ఇక్కడ. మరి ఆ షిప్స్ అన్నీ ఏమైనా నాకు అర్థం కావట్లా. మధ్యలో ఉన్నాయి షిప్స్ అన్నీ. ఉన్నాయి కదా, వెనకాల ఉన్నాయి. రెచ్చా గైస్ వెనకాల ఉన్నాయి. మనం మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్దాం. నేను మీకు షిప్స్ చూపించుకున్న ఓన్లీ వాటి ఒక ఎంట్రీ చూపించాను అంతే. మీకు మెయిన్ షిప్స్ చూపించాను నేను. షట్, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఇక్కడ నుంచి? వీ టేక్ యూటర్న్ ఫ్రమ్ హియర్. నేను అదే అనుకుంటున్నా గైస్, ఏంటబ్బా షిప్స్ ఏం కనిపించట్లేదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయి కదా అనుకుంటున్నా. బట్ అసలు కొంచెం వెనక్కి ఉన్నాయి ఇప్పుడు మళ్ళా. అది కొంచెం ముందుకెళ్ళంగానే ఒక చిన్న వ్యూ పాయింట్లోకి వస్తుంది గైస్. అది కొన్ని షిప్స్, అవన్నీ షిప్సే అనమాట. మనం కొంచెం ముందుకెళ్తే ఒక వ్యూ పాయింట్లోకి వస్తుంది. BMW ఎం గైస్, ఇది M4 ఏ సిరీస్, ఇది సూపర్ ఉంది. 4747 క్రేజీ. సో మనం కొంచెం ముందుకెళ్ళంగానే ఒక వ్యూ పాయింట్లోకి వస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మనం చూడొచ్చు అన్నమాట షిప్స్ అన్నీ. యా, ఐ విల్ షో యూ గైస్, ఐ విల్ షో యూ. నేను మీకు ఇవే చూపించా, జస్ట్ ఎంట్రీ చూపించా అంటే. మై బ్యాడ్ గైస్, మై బ్యాడ్.
ఎస్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి తలగా మనం. ఇదిరా మెయిన్ స్పాటు. బండి ఇక్కడ పెట్టవాలి. యా గైస్, బండి ఇక్కడ పెట్టాలి. అమ్మా అయ్యో. గైస్ ఇది కానీ నైట్ టైం వస్తే అసలు క్రేజ్ ఉంటుంది తెలుసా గైస్. అవన్నీ బిగ్ డాడీ కెసినో, డెల్టిన్ రాయల్. ఇది కింగ్స్ అనుకుంటా. ఇది కింగ్స్ కెసినో అంట. అది మళ్ళీ కొత్త కొత్త ఉన్నాయి ఇక్కడంట. మెయిన్గా మాత్రం బిగ్ డాడీ కెసినో ఇస్ ద బెస్ట్. బిగ్ డాడీ కెసినో, ఇంకా దాని పేరేంటి, మెజెస్టిక్ ప్రైడ్. ఆ రెండు గైస్. ఆ రెండు చాలా మెయిన్ అన్నమాట. అదిగోండి. అట్లాంటి చిన్న చిన్న క్రూజ్ షిప్స్లో మనల్ని తీసుకెళ్తారు ఈ పెద్ద క్రూజ్ షిప్కి. అది అంతే గైస్. ఇది ఇప్పటికన్నా నేను చెప్తున్నా కదా, రాత్రి మాత్రం వేరే లెవెల్. అసలు నైట్ టైం వస్తాయి పిచ్చ లైటింగ్లు, మ్యూజిక్, మొత్తం హల్చల్ ఉంటుంది గైస్. చాలా బాగుంటుంది అది. నాకు తెలిసి గైస్ ఈ కెసినోస్ అన్నిట్లో కన్నా బిగ్ డాడీ కెసినో కొంచెం చీప్ ఏమో అనిపిస్తుంది. ఐ మీన్ దాన్ని ఏమంటారు, ఎంట్రీ ఫీజ్. యా, ఎంట్రీ ఫీ కొంచెం తక్కువ బిగ్ డాడీ కెసినో నాకైతే. అది మిగతా వాటికి 3,500, 4,000 అట్లా ఉంటుంది. దానికి మాత్రం 1,500 నుంచి స్టార్టింగ్ గైస్. బిగ్ డాడీ కెసినోకి 1,500, 2,000 అలా ఉంటుంది అన్నమాట. అలా ఇంకా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఐ మీన్ అలా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది దిస్ ఈస్ అబౌట్ ద పంజిమ్ గైస్. మీరు ఇందాక చూపించారు కదా మీకు బస్ స్టాప్, అదే ఇంకా మెయిన్ బస్ స్టాప్ అనమాట. అంటే కొంచెం ముందుకంటే గోవా బస్ స్టాప్ వస్తుంది అండి. ఐ మీన్ పంజిమ్ బస్ స్టాప్ వస్తుంది, అన్ని బస్సులు ఉంటాయి అక్కడ. మీరు ఆ బస్ స్టాప్ కొంచెం దాటి ముందుకు వచ్చారనుకోండి, మీకు ఇంకా అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. ఏవి గోవాకి మీరు ఒకవేళ ఐ మీన్ సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాలనుకోండి, అక్కడే మీకు అన్ని బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మీరు హ్యాపీగా ఆ బస్సెస్ అన్ని చూసుకుని ఎక్కి వెళ్ళిపోవచ్చు. నేను రాంగ్ వెళ్తున్నా. హలో మాస్టరు, వేర్ ఐఎమ్ గోయింగ్.